ఆయన ఒక ఆయన యాక్టర్ పేరేంటి, చిరంజీవి తమ్ముని పేరేంది, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టి ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ అవినీతి జరుగుతే అన్నాడు. పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టి ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ అవినీతి జరుగుతే అన్నాడు. మరి నోరిప్పుతలేమా బాబు, నోరిప్పు. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. మరి నోరిప్పుతలేమా బాబు, నోరిప్పు. నీ పార్టీ పెట్టిందే స్వచ్ఛమైన పరిపాలన రావాలి, నీతి నిజాయితీగా ఉండాలి, పేదవానికి లాభం జరగాలి అన్నవే. నాకు పిరికితనం అంటే చాలా చిరాకు. పిరికితనంతో వెన్ను చూపడం నాకు తెలియదు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపను. ఇవాళ ఒక ఫిలిం డైరెక్టర్ కూడా అడిగినట్టుండు ట్విట్లో, మరి నీవు మాట్లాడతలేవు, చంద్రబాబు చేసి తప్ప ఒప్ప, ఏది మాట్లాడకపోతే జనానికి ఎట్లా తెలుస్తుంది? మంత్రులకు కూడా నా సలహా ఒకటే, మంత్రులు కూడా సంయమనం పాటించాలి. మాట్లాడేప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా మనం వాడే పదాలు, మనం చేసే విమర్శలు, వాటికి ఒక స్థాయి, కొన్ని ప్రమాణాలు ఉండాల్సిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది.